హరే కృష్ణ మాతాజీలకి ప్రభుజీలకి అందరికీ ప్రణామాలండి. ఇస్కాన్ మంగళూరు రాధా గోవింద ఆలయం మంగళూరు వారి తరపున మీకు అందరికి ఈ 6వ అధ్యాయము మనము చూసాం కదా. 34 శ్లోకాలు ధ్యాన యోగము అష్టాంగ యోగం కష్టసాధ్యమైంది అయినా భగవంతుడు వివరిస్తున్నాడు. ఆ వివరణలో తెలుసుకున్నాం మనమంతా ఎలాగా ఒక యోగి ఈ యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన అతి కష్టం మీద కష్టసాధ్యమైనా కూడా ఆత్మానుభూతికి ప్రయత్నం చేస్తున్నారు కదా, హృదయస్థ పరమాత్మను దర్శించేందుకు. అంతవరకు చూసాం. 34 శ్లోకాల వరకు చూసాం మనము. అక్కడ అర్జునుడు అడిగారు ఏమని, ఇది ఈ మనస్సు చంచలము ఈ యోగ పద్ధతి కష్టసాధ్యం కదా, ఇది ఎలాగా అని చెప్పేసి తదుపరి భగవానుడి సమాధానం, అర్జునుడి ఇంకా సందేహాలు ఇవేళ చూద్దాం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. మరి ఒకసారి రాధా గోవింద మందిరము ఇస్కాన్ వారి ప్రతిష్టాత్మకమైన ఈ 18 రోజుల అధ్యయనం అయిపోయిన తర్వాత మీరు లెవెల్ 2 లో ఉన్నారు. ఇంకా విషదంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీతను అర్జునుడికి బోధించిన విధానాన్ని విపులంగా తెలుసుకుంటున్నారు. 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయం ధ్యాన యోగం కదా. అర్జునుడి యొక్క సందేహ నివృత్తి చేస్తూ ఉన్నాడు భగవంతుడు. అర్జునుడు ఇక్కడ సందేహం అడిగాడు. మనకి 32వ శ్లోకంలో ఇంకా రాలేదు. 34 సామ్యేన మధుసూదన. ఆత్మ ఉపమేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వాయది వా దుఃఖం సయోగి పరమో మతః. ఈ యోగులు పరిపూర్ణమైన యోగుల గురించి భగవంతుడు చెప్పాడనమాట. అందరి జీవుల్లోనూ సమానంగా దర్శిస్తూ వాళ్ళందరినీ, అంటే వాళ్ళ తన స్వార్థం చూసుకోకుండా నిజమైన యోగి ఎవరు, సకల జీవుల శుభంని కోరుకునేవాడు అనమాట. వాటికి సుఖదుఖాలు, ఇతర జీవుల సుఖదుఖాలని కూడా తను వాటికి పరిష్కారం ఎలా వెతకాలి అని
ఆలోచించగలిగిన వాడే నిజమైన యోగి అని చెప్పి చూసాం. అలాగే తర్వాత అర్జునుడికి వచ్చిన సందేహం ఇక్కడ, మధుసూదన, మనస్సు నిలకడలేనిది కావడం వల్ల నీవు చెప్పిన యోగ విధానము నాకు ఆచరింపశక్యము మరియు అసాధ్యమైంది. అర్జున అంటే ఉత్తమ వీరుడు, క్షత్రియుడు, సాక్షాత్ భగవాన్ మిత్రుడు, ఆ కాలాల్లోనే ఉన్న రాజవంశానికి చెందిన వాడికే ఈ సందేహం వచ్చింది. అంటే అష్టాంగ యోగం ఎంత కఠిన కార్యము, నేటి విధానంలో చెప్పుకునే విధానం కాదది. ఆసనాలు వేయడము, ఉరికే కసరత్తులు చేయడం కాదు. ఎందుకంటే ఈ మంచి అనుకూల పరిస్థితులు ఉన్నా దీన్ని ఆచరించడం కష్టసాధ్యం అన్నమాట. అది ఎంతమందికో, చాలా కొద్ది మందికే ఇది అనుసరణీయమవుతుంది. కాబట్టి మనకి అతి సులభమైన హరే కృష్ణ మహామంత్ర జపం కలియుగానికి ఉద్దేశించబడింది. ఇంకా అడిగాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవదృఢం తస్యాహం విగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, మనస్సు చంచలము, కల్లోలితమైంది, బలమైంది, మరి ఒంటి పట్టుగలది. దీన్ని మనస్సు నిగ్రహించే కంటే అదే వాయువుని ఎలాగైతే మనం గాలిని ఆపలేము, అట్లే మనస్సు కూడా ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది. క్షణంలో ఉన్న మనస్సు క్షణంలో ఉంటుంది, అంత చంచలమైంది. ఈ అష్టాంగ యోగం ద్వారా ఏం తెలుసుకున్నారు పద్ధతుల్లో? ప్రత్యాహారం, ఇంద్రియాలన్నీ మనస్సు కంట్రోల్లో పెట్టుకుంటే ఇంద్రియ నిగ్రహం అలవడుతుంది. అలవడినప్పుడు ఈ భౌతిక వాంఛల మీదకి పోదు, బుద్ధి కంట్రోల్ చేస్తుంది. కాబట్టి పోకుండా ఉండి ముందుగా హృదయాన్ని పవిత్రీకరణ చేసుకోవాలన్నమాట ఎవరోదో. అలాగా మనస్సు గురించి కూడా చెప్పారు కదా ఎలా ఉంటుందని. దేహం అనే రథంలో జీవుడు ప్రయాణికుడైతే అందులో బుద్ధి రథాన్ని నడిపే సారథి ఉంటాడు. మనస్సు రథాన్ని నడిపే కళ్ళాలి అనమాట. ఇంద్రియాలు అశ్వాలు, గుర్రాలు పరిగెడుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ మనస్సు ఇంద్రియాలు ఈ భోగాల వైపు ఎలా పరిగెడుతుంది అనేది మనము నిన్న చూసాం. అది అందుకని అర్జును వంటి వానికి కూడా ఈ మనస్సు నిగ్రహం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అని చెప్పారు. ఎందుకంటే గాలిని ఎవరు బంధించలేదు కాబట్టి అని నిన్న ఇది చూడడం జరిగింది. దీనికి అంబరీష చక్రవర్తిని ఉదాహరణగా చెప్పుకున్నాం కదా. తన సమస్త ఇంద్రియాలు భగవానుని కొరకే వెచ్చించాడనమాట. అలాగా భక్తి యోగం అనేది అసలు మన ఇంద్రియాల ముందు ఈ చక్షువులన్నీ భౌతికంతో కల్మషమైపోయి ఉంటాయి కదా, కలుషితమై ఉంటాయి. వాటిని చేతోదర్పణ మార్జనం, ఆ ధూళినంతా తొలగించాలంటే భక్తి, ఆ భక్తి ద్వారా తొలగించుకున్నప్పుడే జ్ఞాన చక్షువులతో భగవంతుడిని దర్శించగలుగుతాం అనమాట. మనసుపై శ్రీకృష్ణునిపై, ఆయన పాదాల విందాలపై సంలగ్నం చేయగలగాలి. శ్రీ భగవానువాచ అసంశయం మహాపాపో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. భగవంతుడికి ఒక ప్రశ్న ముందుంచాడు అర్జునుడు, దానికి సొల్యూషన్ చెప్తున్నాడు భగవంతుడు ఎలాగాని. ఇక్కడ శ్రీ భగవానుడు పలికిన అసంశయం కరెక్టే చెప్పింది. నిస్సందేహంగా ఓ అర్జున, మహాబాహువులు కలవాడు అర్జున, మనస్సుని నిగ్రహించుటకు దుర్నిగ్రహం, అది నిగ్రహించేదానికి శక్యం కానిది. చలం అంటే ఇది చంచలమైంది. అభ్యాసేన, దీనికి ఇక్కడ ఆన్సర్ అభ్యాసేనతు కౌంతేయ అంటే అభ్యాసముచే అని కౌంతేయ. వైరాగ్యాన అనాసక్తి చేతను వైరాగ్యం ఉండాలి. అభ్యాసం అంటే సాధన, ఆ సాధన ఎంత సాధన చేస్తే. భక్తులు ఒక వేద నియమాలు పాటిస్తూ వస్తారు కదా, ఆ పద్ధతి ఉంది. అంటే పొద్దున్నే లేవడము, స్నానాధికాలు, మందిరాలకి ఇవ్వడము, జపం చేసుకోవడము, ఇలాగా ఇది అష్టాంగ యోగంలో కూడా ఎంతో సాధన ఉంది. ఆ ప్రత్యాహార ధారణ స్టేజ్కి వచ్చారు కదా, ధారణ, ధ్యాన, సమాధి స్థితి చెప్పాడు కదా భగవంతుడు, సమాధి స్థితికి ఎలా రావాలని. అలాగా అంటే ఇప్పుడు ఆ మార్గాలు చూసాం కదా మనకు. దాంట్లో ఒక తీర్థ స్థలాలకు వెళ్ళడము, ఈ మనస్సుని పరమాత్మ సంలగ్నం చేసి ఇంద్రియాలు నిరోధించి బ్రహ్మచర్యం పాటించడం, ఇవి నియమాలు. ఏకాంతంగా వసించుడే అష్టాంగ యోగంలో అనమాట. ఇవి ఈ కాలాల్లో చాలా కష్టసాధ్యమైంది కాబట్టి నవవిధ భక్తి మార్గాలు, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, దాంట్లో భగవంతుని గురించి మొట్టమొదటిది ఏది? శ్రవణం. అంటే
ఆ శ్రవణము ఎంత అధికంగా జరుగుతూ పోతూ ఉంటే మనుషుడు అంత అధికంగా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఈ భౌతిక విషయాల పట్ల నుంచి ఆసక్తి తగ్గి వైరాగ్యానికి దారితీస్తుంది. అభ్యాసం ఏంటి? చేయడం శ్రవణం. భగవంతుని భాగవత కథల లీలలు, భగవద్గీత శ్రవణం చేస్తూ చేస్తూ ఉండగా ఇది అభ్యాసం. వైరాగ్యము ఈ భౌతిక వాంఛల పట్ల ఆ అనురక్తి కలగకుండా విరక్తి కలగడం అనమాట. అది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది అనమాట. ఇది ఆధ్యాత్మిక సంతృప్తి. అంటే ఎలాగైతే ఒక బాగా ఆకలిగొన్న వ్యక్తి ఆవురావురమని ప్రతి ముద్ద తింటుంటాడు, ప్రతి ముద్దకి తృప్తి కలుగుతుంది ఆకలితో ఉన్నప్పుడు. అది ఆధ్యాత్మిక సంతృప్తి అనమాట. భక్తి యోగం అలా చేస్తూ ఉన్నప్పుడు కూడా అది హయ్యర్ టేస్ట్. ఆ టేస్ట్ అలవాటు పడితే లోయర్ టేస్ట్, భౌతిక వాంఛలు అనేటివి అన్ని పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట. असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः वश्यात्मना तु नातु यतता शक्यो वाप्तुमुपायतः అసంయతాత్మనో యోగో. ఇంకా చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ, బడని మనస్సు కలవానిచే, ఎవరికైతే మనస్సు నిగ్రహింపదో ఈ ఆత్మానుభూతి అనేది చాలా కష్టమైంది. దుష్ప్రాప అంటే పొందశక్యం కాదనమాట. మతి ఇది అభిప్రాయం అని భగవంతుడు చెప్తున్నాడు. వశ్యాత్మన నిగ్రహింప, అదే నిగ్రహించుకున్న మనస్సును వశం చేసుకున్నవాడు వశ్యాత్మ. తన వశంలో ఉన్నవాడికి అయితే గనక ప్రయత్నించినప్పుడు ఆచరణ యోగ్యము పొందుటకు తగిన మార్గములచే ఉపాయం ఉంది దానికి. మనస్సు అదుపులో లేని వారికి ఆత్మానుభూతి కష్టతరమైంది. మనస్సు నిగ్రహించుకున్నాడు చేర్చుకున్నవారు, మనసే మిత్రుడు శత్రుడు అని చూశాం కదా. సరి అయిన పద్ధతిలో యత్నించేవారు పరిపూర్ణత సాధించవచ్చు. మొట్టమొదట అభ్యాసము వైరాగ్యము చెప్పాడు భగవంతుడు. దానికి మనస్సును అదుపులో లేని వారికి కష్టతరం, కానీ నేర్చుకున్న వారికి అది సులభము. అది పరిపూర్ణత మెల్లిగా సాధించవచ్చు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు అనమాట. అంటే ఈ భౌతిక విషయాలపై మనస్సు వెళ్తూ ఉంటే మళ్ళీ ఒక పక్క యోగా చేస్తూ ఉంటే అది యోగాభ్యాసానికి ప్రయత్నించడం అనేది ఎలా ఉంటుందంటే అగ్నిలో నీళ్లు పోస్తున్నట్టు. అగ్ని ఎలా మండుతుంది వాటర్ పోస్తూ ఉంటే? దాన్ని పోయాల్సింది సాధన, దాంతో పోయాలి. కానీ యత్నం అనమాట. మనో నిగ్రహం లేనటువంటి యోగాభ్యాసం వ్యర్థం. మన కాలాన్నంతా వేస్ట్ చేసుకున్నట్టే అనమాట. పైకి ఇవన్నీ ఇప్పుడు వెళ్ళే యోగాభ్యాసాలు ఇవన్నీ కూడా కేవలం అట్రాక్షనే. అది దాంతో సాధించేది ఆత్మానుభూతి అనేది ఉండదు. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానస ప్రాప్య యోగ సంసిద్ధిం కాం కృష్ణ గచ్చతి. ఇక్కడ మంచి ప్రశ్న అడుగుతున్నాడు. భగవంతుడి ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాడు, అయినా మళ్ళీ తెలుసుకునేది మళ్ళీ మళ్ళీ నిర్ధారణ కొరకు అడుగుతూ ఉంటాడు అనమాట అర్జునుడు. ఏమి ఇక్కడ అయతి శ్రద్ధయోపేతో, జయముని పొందలేని, అయతి పొందలేని ఆధ్యాత్మికుడు ఈ యోగ మార్గంలో వెళ్ళి శ్రద్ధయ ఉపేతో అంటే ఇక్కడ శ్రద్ధతో కూడిన వాడయ్యి ఈ యోగం నుండి చలిత మనసహ అంటే చలించిపోయిన వాడు, మనస్సు కల అప్రాప్య పొందజాలక యోగ సంసిద్ధ్యము కాం గతి కృష్ణ గచ్చతి. ఎప్పుడైతే అర్జునుడు పలికాడు శ్రద్ధతో కూడిన శ్రద్ధతో ఆత్మానుభవ పద్ధతిని స్వీకరించి కూడా చంచలమైన మనస్సు కారణం చే దాన్ని విడిచిపెట్టి యోగ లక్ష్యమును అంతిమ విజయాన్ని ఈ జన్మలోనే సాధించలేకపోయిన యోగి యొక్క గతి ఏమిటి? విఫల యోగి అంటే ఫెయిల్యూర్ అయిన వాడు. చేశాడు పాపం ఎంతో వరకు, మధ్యలో కొంచెం చెల్లించింది, అతను ఎంత పోగొట్టుకున్నాడు? లౌకిక జీవితము పోతుంది, అట్లా ఆధ్యాత్మిక జీవితం పోతుంది. భౌతిక సుఖాలన్నీ వదులుకున్నాడు, ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ మధ్యలో ఫెయిల్ కావడంతో అంటే చంచలం అయిన మనస్సుతో భౌతికం ఆకర్షణకి అయిపోయిన ఆ విఫల యోగి యొక్క గమ్యం ఏంటి, అతని గతి ఏమిటి అని అడుగుతున్నారు అన్నమాట భగవంతుడు. మామూలుగా ఆత్మానుభవం అంటే జ్ఞానము ఆనందం అనేది సచ్చిత్ ఆనందమయం. ఇవన్నీ దేహము మనస్సుకి చాలా అతీతమైన లక్షణాలు అనమాట. ఆనందం అనేది ఆత్మానుభవం, ఆధ్యాత్మిక చింతన ఆత్మానుభవం. అది
ఇప్పుడు భగవంతుడు చెప్పిన మార్గాలు ఉన్నాయి కదా, జ్ఞాన మార్గం కానీ అష్టాంగ మార్గం భక్తి మార్గం ద్వారా పొందడానికి సాధ్యమవుతాయి. ఇవి తెలుసుకుంటూ తెలుసుకుంటుంటే భగవంతుడికి ముందు తనేమో తన దేహమేమో తెలుసుకున్నాక భగవంతునికి తనకున్న సంబంధాన్ని అన్ని తెలుసుకుని కృష్ణ భక్తులు ప్రవేశించి ఎలాగా పూర్ణత్వానికి రావాలనేది కొన్ని కర్మలన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏది చేపట్టినా ఈ 3 మార్గాలు, జ్ఞాన మార్గం కావచ్చు, అష్టాంగ మార్గం కావచ్చు, భక్తి మార్గం కావచ్చు, ఏది చేపట్టినా దివ్య గమ్యానికి చేరగలడు. అది 2వ అధ్యాయంలోన భగవంతుడు చెప్పాడు. ఏం చెప్పాడు? నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఎంత కొంచెం ఆచరించినా నీకు భయాన్ని పోగొడుతుంది. నీకు అంటే నువ్వు మళ్ళీ ఈ జన్మలో కూడా దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు అనమాట. ఎంత కొంచెం అనేది అక్కడ గతంలో 2వ అధ్యాయంలో మనకి చెప్పున్నాడు భగవంతుడు అనమాట. ఇక్కడ ఈ కాలంలో ఇప్పుడు ఈ జ్ఞానయోగ విధానము, జ్ఞానం అంటే సులభం కాదు. పురాణాలు వేదాలు ఇవన్నీ చదివి ఆ మార్గంలో భగవంతుని అవగాహన చేసుకోవాలి. అలాగే అష్టాంగ యోగ పద్ధతి చూసాం ఇంతవరకు, అది కష్ట సాధ్యమైంది అనమాట. ఈ మార్గాల్లో ఎంత ప్రయత్నం చేసినా కారణాల చేత, కొన్ని కారణాలతో ఏమన్నా విఫలమైపోతే అప్పుడు ఏమంటే ఈ విధానంలో శ్రద్ధ అనేది కొంచెం తగ్గింది అనుకోండి, అది అంటే అసలు ఆధ్యాత్మిక అనుభవం అంటేనే ఈ మాయా ప్రపంచం మీద ఒక వార్ అనమాట, యుద్ధం చేయడం అనమాట. అందుకని రకరకాల ఆకర్షణతో మాయ బంధించేసింది అనుకోండి, ఫెయిల్యూర్ కావడం సరిపోతుంది. అప్పుడు మనసు యోగా చలిత మానస, చలించింది అనుకోండి మనసు, అప్పుడు ఏమి జరుగుతుంది అని చెప్పేసి అడుగుతున్నాను. అతని పరిస్థితి ఏంటి అని భగవంతుణ్ణి ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు. 38వ శ్లోకం. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో మూఢో బ్రహ్మణపతి. హరే కృష్ణ. ఎవరైనా శ్లోకం చదవదలుచుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హరే కృష్ణ. మాతాజీలు ప్రభుజీలు ఎవరైనా శ్లోకం చదవాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. విజయమాత చదవండి మాతది. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్న భ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రాహ్మణపతి. బ్రాహ్మణపతి బ్రాహ్మణపతి అంటే దివ్యత్వం అన్నమాట, దివ్య పదము అని. ఆ మార్గము దివ్యమైన. కచ్చిన్నో భయ విభ్రష్ట, కచ్చిత్ ఒకవేళ, నా ఉభయ రెండింటిలోనూ. అలాగా భౌతిక సుఖాలన్నీ వదులుకున్నాడు పై శ్లోకం చెప్పినట్లు. ఆధ్యాత్మిక మార్గంలో కూడా విఫలమయ్యాడు. అలాంటి భ్రష్టుడైన వాడు విభ్రష్ట. చిన్న భ్రమివ, చెదరగొట్టబడిన మేఘం వల్ల. ఒక మేఘము వర్షించాలని వచ్చింది, గాలి వచ్చిందంటే కొట్టుకొని పోయింది అనుకోండి, అలా నశించుకోడా అతనికి అప్రతిష్ట, ఎట్టి స్థానము లేనివాడు, ఎక్కడ స్థానం లేదు. ఓ కృష్ణ, ఇది విమూఢ, కలతనొందిన వాడైపోయి ఈ మార్గం నందు వైదొలిగిపోతే ఎటు పోతాడు. ఓ కృష్ణ, యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన మరియు వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండింటి నుండి భ్రష్టుడైపోడా అతడు విడిపోయి చెదిరిన మేఘం వలె ఉభయ భ్రష్టుడై ఎటు కాకుండా పోతాడు కదా. మొట్టమొదట ఇందాకే చెప్పుకున్నాం కదా, మనకి అసలుకి ఈ లౌకికులకి అంటే ఈ భౌతిక జగత్తులో మామూలు సామాన్య జనులకి ఎవరికి ఆధ్యాత్మికత పట్ల ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, యజ్ఞయాగాదులో ఏవో ఒకటి దాంట్లో కానీ ఉన్నత లోకాలకి అంటే స్వర్గాలకు వెళ్తారు, ఇవి వెళ్తారు, చెప్తూ ఉంటారు, ఈ యాగం చేస్తే, ఈ పూజ చేస్తే ఇది వస్తుంది, అవి ఆచరిస్తూ ఉంటారు. నిజమైన ఆధ్యాత్మిక మార్గానికి వెళ్ళాలి అంటే నామమాత్ర సుఖాలన్నీ వదులుకోవాలని చెప్పుకున్నాం కదా. అలా చెప్పినప్పుడు అది విఫలమైపోతే, అంటే ఆధ్యాత్మిక జయాన్ని పొందలేకపోతే 2 విధాలా నష్టపోయినాడు అవుతాడు అనమాట. అట్లా తాను ఆత్మానుభవ మార్గం అంటే ఏంటి అసలు? నేను భగవంతుని అంశనని తెలుసుకోవడమే బ్రహ్మణపతి. భగవంతుడు పరతత్వం, అబ్సల్యూట్ ట్రూత్, నిజమేది, పరమ సత్యం ఎవరు అంటే భగవంతుడు. ఆ భగవంతుణ్ణి శరణ పొందిన వాడైతే నిజమైన ఆధ్యాత్మికుడు కాగలడనమాట. దీనికోసము ఈ పరమాత్మ అనుభవము, బ్రహ్మ అనుభవము ఇవి పొందాలంటే ఇదే జీవిత లక్ష్యం కాబట్టి చాలా జన్మలు
పొందాల్సి వచ్చే చాప్టర్ లో తెలుస్తుంది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మల తర్వాతే అది లభిస్తుంది అన్నమాట. అందుకని ప్రత్యక్ష భక్తి యోగమే అత్యుత్తమైన ఆధ్యాత్మిక అనుభవ మార్గం అన్నమాట. దాంట్లో చేయించేకి ఉండదు, పక్కకి వెళ్ళొచ్చు అన్నమాట. ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నారో చూద్దాం. బతుకే తన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదస్య సంశయస్యాస్య చేతానాహ్యుపపద్యతే. ఓ కృష్ణ, నా ఈ సందేహమును పూర్తిగా నివృత్తి చేయమని నేను వేడుకుంటున్నాను. నా ఈ సందేహాన్ని తొలగించే వాడు నీవు తప్ప ఎవరున్నారు? అర్జునుడి సందేహాల నుంచి అత్యుత్తమైన భగవద్గీత ఈనాడు మనకి భగవంతుడు అందించాడు అనమాట. చక్కటి సందేహాలు ఉంచుతూ ఉన్నాడు అనమాట. అది మొట్టమొదట నుంచి కార్పణ్య దోషాన్ని శరణాగతి పొందాడు కదా, ఆ రోజు నుంచి ఆ సమయం నుంచి వింటూ ఉన్నాడు ఆ కురుక్షేత్ర రణరంగంలో. అంటే జీవుని భవిష్యత్తు ఎలా ఉంటుందని అనగా భగవంతుడు తెలియజేస్తున్నాడు అనమాట. ఎందుకు? భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ భగవంతుడికి తెలుసు. ఇక్కడ సామాన్య జీవుల విషయం కాకుండా అర్జునుడు ఏమడుగుతున్నాడు? ఆధ్యాత్మిక మార్గంలో జయం సాధించలేని యోగి యొక్క భవిష్యత్తుని గురించి అడుగుతున్నాడు అనమాట. దానికి భగవంతుడు ఎలా ఇంకా సమాధానం ఇస్తున్నాడు చూద్దాం. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తత్య విద్యతే నహి కళ్యాణ కృత్కశ్చిత్ దుర్గతి తాత గచ్చతి. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, ఆధ్యాత్మిక పథంలో ఉన్నవాడు ఈ లోకంలో గాని పరలోకంలో గాని వినాశనము చెందడు. మిత్రమా, భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలుగాడు, ఎప్పటికీ కూడా పరాజితుడు కాడు. భాగవతం చెప్తుంది మనకి. మొదటి స్కందంలో 5వ చాప్టర్ లో ఒక మంచి శ్లోకం ఉంది. త్యక్వా స్వధర్మం చరణాంబుజం హరే భజన్న పక్వోత పతేత్తతో యది ఎత్ర క్వా భద్రమభూత ముష్యకం కోపార్తాప్తో భజతాం స్వధర్మత. ఎవరైతే ఈ భౌతిక వాంఛలన్నింటి త్యజించి భగవంతుని సంపూర్ణ శరణాగతి పొందితే ఎలాంటి నష్టము వినాశము ఉండదు. అభక్తుడైన వాడు, కొంతమంది ఉంటారు భక్తి ఉండదు కానీ అన్ని విద్యుక్త ధర్మాలు సక్రమంగా ఆచరిస్తూ ఉంటారు, అన్ని పనులన్నీ చక్కగా చేస్తూ ఉంటారు, కానీ ఎంత నిమగ్నమైన పొందే లాభం ఉండదు. అంటే భక్తితో కూడిన విద్యుక్త ధర్మాలే మనుషుల్ని ఉన్నత పథానికి తీసుకెళ్తాయన్నమాట. అదే యోగి. ఎప్పుడు యోగి అయిన వాడు ఈ ఆధ్యాత్మిక పురోగతి అంటే కృష్ణ భక్తి రస భావన కొరకై లాంటి లౌకిక కర్మలన్నీ త్యజించాల్సి ఉంటుందన్నమాట. అందుకని ఆ భాగవతం శ్లోకము అలా వివరంగా చెప్తూ ఉంటుంది. ఇంకా మనుషుల్ని ఏ రకంగా విభజించవచ్చు అంటే క్రమ పద్ధతిలో ఉన్న వాళ్ళు, క్రమ పద్ధతి లేని వాళ్ళు అనమాట. అంటే మనుషులు క్రమ పద్ధతులు లేని వాళ్ళంటే మామూలుగా జీవించేస్తా ఉంటారు, జ్ఞానం ఏమాత్రం ఉండదు అనమాట. తర్వాత జన్మలో ఏమైతాం, మాకు ఈ జన్మలో ఏం చేయాలి, ఇదేముండ ముక్తి గురించిన ఆలోచన చింతన ఏం లేకుండా కేవలం ఇంద్రియ భోగం కొరకే జీవిస్తూ ఉంటారు. సరే, క్రమ పద్ధతి గల వాళ్ళు ఈ శాస్త్రాల్లో ఏముంది, దీన్ని ఎలా తెలుసుకున్నామని తమ ధర్మాలను ఆచరిస్తూ ఉంటారన్నమాట. ఈ రకంగా ఉన్నప్పుడు మళ్ళీ ఈ పుణ్య మార్గంలో ఉన్న వాళ్ళని చెప్పుకున్నాం కదా, వాళ్ళల్లో ఇంకా రకరకాలు ఉంటారు. ఈ రెండు చేస్తూ ఉంటారు, భౌతికంగా ఆలోచిస్తూ ఉంటారు, శాస్త్ర నియమ నిబంధనలు చేస్తూ ఉంటారు అనమాట. అస్సలు భౌతికమే లేకుండా ఉండే వాళ్ళైతే కృష్ణ భక్తి రసం భావితులు అనమాట. ఈ రకంగా ఆధ్యాత్మిక పురోగతికి మనుషులు ఇలా విభజింపబడి, ఎవరైతే ముఖ్యంగా వదులుకోవాల్సింది ఇంద్రియ నిగ్రహము, భౌతిక వాంఛలు. మనం ఆధ్యాత్మిక పథంలో పయనించాలంటే అడ్డు వచ్చేది అవి అన్నమాట. వాటిని త్యజించాలంటే ఈ కామ్యకర్మరతులు అంటే ఫలాన్ని ఆశించే వాళ్ళు అనమాట. దానికోసమే ఇంద్రియ భోగార్థమే కర్మ ఫలాలను కోరే వాళ్ళు తమ జన్మం పొందొచ్చు, కానీ భౌతికత్వం నుంచి అసలు వాళ్ళు బయట పడిండరు కాబట్టి శుభ మార్గంలోకి వాళ్ళు ప్రయాణించలేరు అనమాట. ముఖ్యంగా కృష్ణ భక్తి భావనలో కర్మలే, ఆయన అనుసరిస్తూ ఆయన కోసం చేసే కర్మలే అత్యంత
శుభకరమైనవి అని చెప్తున్నారన్నమాట భగవంతుడు ఇక్కడ. అంటే దీంట్లో ముఖ్యంగా చెప్పే కాన్సెప్ట్ ఏమంటే, ఆ భగవద్ దర్శనం కొరకు, మన ఆధ్యాత్మిక అనుభవం కొరకు, కృష్ణ భక్తి యందు పురోభివృద్ధి వరకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, సర్వ విధులైన దేహానికి ఎదురైతే, మానసికంగా ఎదురైతే అసౌకర్యాలన్నీ కలుగుతూ ఉంటాయి. వాటిని అంగీకరించి వాటిని భరించేవాడే తమ యోగి అన్నమాట. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు అష్టాంగ యోగంలో వెళ్తున్నారు కదా, ఎంత కష్ట సాధ్యమైంది. ఆ యమ నియమ ఆసన ప్రాణాయామ చూస్తున్నారు కదా. ఇదంతా ఎందుకు? చరమానుభవంలో పరమాత్మని, హృదయస్థ పరమాత్మని దర్శించేదానికి అనమాట. కనుకే తన శక్త్యానుసారం ఎంత ప్రయత్నించినా ప్రయత్నించేవాడికి ఈ మనము పతనం అవుతామనే భయము ఉండదన్నమాట. ఇది ఇక్కడ చెప్తున్నారు. వినాశం ఉండదు. ఆధ్యాత్మిక పదంలో ఉన్నవాడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వినాశం చెందడు అని చెప్పి, ఈ భగవత్ ప్రాప్తి కొరకు ప్రయత్నం చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలుగాడు. అది భగవంతుడు ఇక్కడ విశ్లేషిస్తున్నారు. ఎస్, తదుపరి ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టోభి జాయతే. ఇక్కడ ఉన్నత స్థానాల నుంచి పతనమైనప్పుడు ఇప్పుడు మొట్టమొదట ఏం అడిగాడు అర్జునుడు? ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో, అష్టాంగ మార్గంలో వెళ్ళే యోగి విఫలమైనప్పుడు ఏం గమ్యం ఏంటి అన్నది కదా. ఇప్పుడు కరెక్ట్ గా భగవంతుడు ఆన్సర్ చెప్తున్నాడు అనమాట. ఆ యోగ భ్రష్టుడైన వాడు పుణ్యజీవులు వసించి పుణ్యలోకాలకు వెళ్తాడు అనమాట. తదుపరి ఎన్నో సంవత్సరాలు అక్కడ సుఖాలను అనుభవించి తదుపాత మళ్ళీ జన్మ ఉంది. ఒక మంచి పవిత్ర కుటుంబంలో, శ్రీమంతుల ఇంట్లో కానీ జన్మిస్తాడనమాట. అతను ఉంటుంది. వీటిలో మళ్ళీ 2 రకాలు ఉన్నారు. కొన్నాళ్ళే చేసిన, అంటే యోగం నందు కొద్దిపాటి తర్వాతే పతనమైన వాడు, దీర్ఘకాలం చేసి పతనమైన వాడు. ఈ కొద్ది కాలమే పతనమైన వాడు ఈ పుణ్యలోకాలకు వెళ్ళి వచ్చి చిరకాల జీవనం తర్వాత ఈ లోకానికి వచ్చి పవిత్రమైన కుటుంబంలో లేదా ధనవంతుల ఇంట్లో జన్మిస్తారు. ఇది తదుపరి వాళ్ళు మొదలు పెడతారనమాట వారి అక్కడ పవిత్రమైన కుటుంబాలు. ఎందుకంటే అవకాశం వచ్చింది, ఇంకో అవకాశం పూర్వజన్మ యొక్క సుకృతం వల్ల వాళ్ళు మళ్ళీ ఆ యోగాన్ని, అంటే ఆధ్యాత్మిక పథాన్ని చేరుకునేకి ప్రయత్నం చేసుకునే దానికి ఆ కుటుంబాలు దోహదం చేస్తాయన్నమాట. తదుపరి కొద్దిపాటే దీర్ఘకాలం చేసిన వాళ్ళైతే దీర్ఘకాల యోగాభ్యాసం జరుగుతుంది. ఇది ప్రారంభ దోషాలు. అంటే కొద్దిపాటు చేసిన వాడు స్వర్గలోకాలకు వెళ్తాడు, స్వర్గ సుఖాన్ని అనుభవించి తర్వాత ధనవంతుల కుటుంబం పడ్డారు. అదే ఒక చాలా కాలం చేసిన విఫలమైన వాడు ఏం చేస్తారు? అథవా యోగి నామేవా కులే భవతి ధీమతాం. అది దీర్ఘకాలం యోగాభ్యాసం తర్వాత సక్సెస్ఫుల్ కాకపోతే, సక్సెస్ కాని వాడు జ్ఞానవంతులైన యోగుల ఇంట్లో జన్మిస్తారనమాట. కానీ అది కొంతమందికే లభిస్తుంది అనమాట. దీర్ఘకాలం ఎన్నో రోజులు చేసిన తర్వాత జ్ఞానవంతులైన యోగుల ఇంట్లో, భక్తుల ఇంట్లో జన్మిస్తారు అని చెప్పేసి చెప్పబడింది. ఇలాంటి భక్తులు ఎవరు? ఆచార్యులు, పెద్ద పెద్ద ఆచార్యులు, గోస్వాములు, ఇంద్రియాలు జయించిన గోస్వాముల వంశంలో పుడతారనమాట. ఎందుకంటే అలాంటి వంశంలో మంచి సంస్కృతి ఉంటుంది, మంచి శిక్షణ ఉంటుంది. అంటే పుట్టుకతోనే ఆ శిక్షణ పొందుతూ వస్తారనమాట. జ్ఞానవంతులు భక్తులు అయినందుకు ఆ కారణంతో ఆధ్యాత్మికాచార్యులు అయ్యేదానికి ఆస్కారం ఉందన్నమాట. భారతదేశంలో చాలా ఆచార్యుల వంశాలు ఉన్నా కానీ ఇప్పటికి పతనం అయ్యాయి అంటారు. ఇక్కడ ప్రపాదుల వారు చెప్తారు, మన అదృష్టం కొద్దీ ఆయన గురువు గారైన సిద్ధాంత సరస్వతి గోస్వాములు అటువంటి జ్ఞానుల కుటుంబంలోనే, భక్తుల ఇంట్లోనే పుట్టారనమాట వాళ్ళు. అందుకే వాళ్ళంత గొప్ప ఆచార్యులు కాగలిగారు. ఆయన ప్రపాదుల వారి గురువు గారైన సిద్ధాంత సరస్వతి గోస్వామి వారి ఆదేశాల మేరకే ఆయన విదేశాలకు వెళ్ళి భగవద్గీత బోధనం చేసి భక్తులుగా మార్చడం జరిగింది. ఇస్కాన్ స్థాపించడం జరిగింది. అనేక దేవాలయాలు అన్ని దేశాల్లోనూ మందిరాలు కట్టడం జరిగింది అనమాట. అవకాశం పొందారని ఉదాహరణగా వాళ్ళని ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అది దీర్ఘకాలం తర్వాత అని చెప్పేసి వచ్చిన వాళ్ళు జ్ఞానవంతుల ఇంట్లో పుట్టడం అనేది పూర్వజన్మ సుకృతం. ఇంకా చెప్తున్నాడు భగవంతుడు,
తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. ఇక్కడ మాతాజీ ఎవరైనా చదువుతారేమో చదివించండి మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీలు మాతాజీలు ఎవరైనా చదువుతారా? హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీలు ప్రభుజీలు. హరే కృష్ణ. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్హదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఎవరు అన్మ్యూట్ చేసుకోవట్లేదు. సరేలేండి. తర్వాత అంటే కంటిన్యూషన్. భగవంతుడు ముందు ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి మనసు చంచలమైన దానికి అభ్యాస యోగాలు చెప్పాడు భగవంతుడు. అభ్యాసము వైరాగ్యం చెప్పాడు. తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళకి ఎట్లా అంటే దీర్ఘకాలము, తర్వాత కాలము, ఆ జన్మ పొందిన వాడు ఎలా ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ పొందినవాడు ఏం చేస్తాడు? అట్టి జన్మను పొందిన తర్వాత కురువంశస్థుడు వాళ్ళు తమ పూర్వజన్మల విజ్ఞానాన్ని తిరిగి మేలు కొలిపి, మనకి 2వ అధ్యాయంలో చెప్పబడింది. మొట్టమొదట 1% ఆ జన్మలో ఒక 10% చేసింటే భక్తి అనేది మరుసటి జన్మలో 1 నుంచి మొదలు పెట్టకుండా 11 నుంచి మొదలు పెడతాం అన్నమాట. అది అంటే తన గత జన్మల విజ్ఞానాన్ని తిరిగి మేలుకొలిపి యోగంలో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమ చేస్తారు. తదుపరి కంటిన్యూషన్ అన్నమాట. ఆ భక్తి అనేది జన్మించిన తర్వాత భగవంతుడు ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంటే మనకి దీనికి ఉదాహరణగా భరత మహారాజు స్టోరీ చూసింటారు. భారతదేశము ఆ పేరు వచ్చింది మనకి భరత మహారాజు, వృషభ చక్రవర్తి కుమార్. అతనికి భరతుడు, అతనికి రాజు అయినప్పటికీ కూడా తదుపరి ఏం చేశాడు? ప్రపంచం చక్రవర్తి అయిన ఆధ్యాత్మిక దీనికోసం ఈ రాజ్యాన్ని త్యజించి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక జింకను పెంచుకోవడం వల్ల ఆ జింక ఎందు మోహం చెంది అంతిమ కాలంలో దాన్నే చూస్తూ కొద్దిగా తన దారి తప్పినందుకు గాను తదుపరి జన్మలో జింక జన్మను తీసుకోవాల్సి వస్తుంది. ఆ తదుపరి జన్మలో మంజుడిగా బ్రాహ్మణుల ఇంట పుట్టిన జడుడిగా ఉంటారంటే తెలుసు, విరాగిగా ఉండిపోతాడనమాట. గతంలో ఏమి అలా ఉండి గత జన్మలో తను చేసిన పొరపాటు విఫలమయ్యానేని అలా ఉండి ఆధ్యాత్మికతలో సార్థకతను పొందుతాడు. ఒక రాజు అడిగిన ప్రశ్నలకి ఎన్నో జవాబులు ఇస్తాడనమాట రాజు. ఆధ్యాత్మికత అనేది, ఆ యోగం అనేది ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు. తదుపరి అతనికి మరి జన్మల్లో అయినా కృష్ణ భక్తి భావంలో, కృష్ణ భక్తి అనే పూర్ణత్వానికై అలాంటి పరిస్థితులు భగవంతుడు ఇస్తూనే ఉంటాడనమాట. ఈ భరతుడిని అక్కడ జడుడిగా ఉన్నందుకు జడభరతుడని 3వ జన్మలో పిలువబడుతుంది. ముందు భరత చక్రవర్తి, తర్వాత జింక, తర్వాత జడభరతుడు. ఇలాగా చివరికి అతడు తన ఆధ్యాత్మికతను సాధించగలుగుతాడు 3వ జన్మలో అనమాట. అది పూర్వజన్మ ప్రయత్నం వల్ల. అది చెప్తున్నారు. పూర్వజన్మల విజ్ఞానాన్ని తిరిగి మేలుకొలిపి అతనికి స్మృతి ఉంటుంది. గతంలో తను చేసిన స్మృతి అలాగే ఉంటుంది. ఇంట్లో ఏమి చదువుకున్నట్టు ఏమి రానట్లుగా మూడునిగా ఉంటాడు అనమాట. పైకి మాత్రం పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతో హ్యవశోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఇంకా చెప్తున్నారు భగవంతుడు. వీళ్ళెవరైతే వాళ్ళు పూర్వజన్మల సాధనా బలంచే తమ ఇష్టానుసారం కాకపోయినా ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షింపబడతారు. ఇటువంటి సాధకులు వేదముల్లో చెప్పబడిన కర్మకాండ సూత్రాలకు సహజంగానే అతీతంగా ఎదుగుతారు. వేదాల్లో అంతిమంగా భగవంతుని వైపే తీసుకెళ్తాయి వేదాలు. మొదట ఏం చెప్తాయి వేదాలు? ఆకర్షణీయమైన యజ్ఞ విధానాలు చెప్తాయి. ఈ యజ్ఞం చేస్తే ఇక్కడికి వెళ్తారు, ఈ ఆకర్షణీయమైనటువంటి మాట స్వర్గలోకానికి సోమరసం తాగొచ్చు, అలా ఎన్నో యజ్ఞాలని ఉపదేశిస్తాయన్నమాట. అవి అంటే ఈ ఉన్నతులైన యోగులు ఇప్పుడు ఈ కర్మకాండలు వీటికి అతీతంగా ఉంటారన్నమాట. వాటి పట్ల ఆకర్షితులు కారు వాళ్ళు. ఎందుకు? పూర్ణమైన భక్తి భావానికి వచ్చేసారు కదా, అందుకని అక్కడ దాంట్లో ఆకర్షితులు కాకుండా ఉంటారన్నమాట. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన
ఈ యోగి ఆ, జడబద్ధుడు అయిపోయింది కదా, ఇప్పుడు చూస్తున్నాము. ఇది పూర్వజన్మ సాధనా ఫలం ఇప్పుడే చదువుకున్నాం కదా ఇది. సారీ, హరే కృష్ణ. ఎస్, 45వ శ్లోకం చూద్దాం. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం. అనేక పూర్వజన్మల నుండి తీవ్రమైన అభ్యాసం ద్వారా ప్రయత్నం చేయాలి. యతమాన ప్రయత్నించినను యోగి యోగి సంశుద్ధ కిల్పిష, ఇక్కడ శుద్ధమైనాడు, పాపములన్నీ కిల్బిష ఏది ప్రక్షాళింపబడి అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మల తరువాత సంపూర్ణత్వాన్ని పొందుతాడు. తతో యాతి పరాంగతిం, పిమ్మట ఏం చేస్తాడు, అత్యున్నతమైన గమ్యాన్ని పొందుతాడు అనమాట. ఇప్పుడు వరుసగా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు భగవంతుడు. ఎలాగ యోగి విఫలమైన తర్వాత ఉత్తమైన పుడతాడు, పూర్వజన్మ స్మృతులతో ఉత్తమైన యోగిగా మారుతాడు. తదుపరి ఇలాగ అనేక పూర్వజన్మాల నుంచి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో ఎప్పుడైతే ఈ యోగులు ఇంకా పురోగతి కోసం శ్రమిస్తారో అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమై ఈ జన్మలోనే సిద్ధి పొందుతారు. అది ఫైనల్, ఇంకా గమ్యం వచ్చేసింది అనమాట. వచ్చే నెక్స్ట్ రేపు రాబోయే చాప్టర్ 7వ చాప్టర్ లో 28వ శ్లోకం చెప్తుంది అనమాట. ఏషాం త్వగతం పాపం జనానాం పుణ్యకర్మణం ఏ ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. అంటే బహుజన్మల యందు పుణ్యకర్మలను అనరించి సర్వ పాపముల నుండి, అంటే ఇప్పుడు చేసే పుణ్యకర్మలు కాదు, పూర్వజన్మ నుంచే ఫలాలను తీసుకొచ్చుకోవాలి. ఫలాలు క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయి, పాప పుణ్యాలు. పాపాలన్నీ పుణ్యం చేస్తుండగా అన్ని పాపాలు మైనస్ అయిపోతాయి కదా, వెళ్ళిపోతే అప్పుడు ఈ ద్వంద్వాల నుంచి, ఆ ద్వంద్వాలు ఉంటాయి కదా, ద్వేషము, కోరిక, ఇట్లాంటి ఇచ్చా ద్వేష సముత్తేన అని వస్తుంది. అలాంటివి ఎప్పుడైతే విముక్తి అయితే అప్పుడు భగవంతుణ్ణి ప్రేమయుత సేవలో నియుక్తులు అవుతారనమాట. అంటే ఇక్కడి వరకు వచ్చాడు కదా, పూర్వజన్మలో ఫెయిల్ అయిపోయినా ఇక్కడ వచ్చాడు, మంచి కుటుంబంలో పుట్టాడు, పైకి వచ్చాడు, జ్ఞానవంతుల ఇంట్లో ఎన్నో సాధన ఆపలేదు ఇంకా. అందుకని జన్మించిన మనుజుడు తనకున్న అనుకూల మంచి ధనవంతులు, కొద్దిగా చేసిన వాడు ధనవంతులు ఇంట్లో పుడతారని చెప్పాం కదా. ఆ ధనవంతులు ధర్మపరుల ఇంట్లో పుట్టినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు, తనకున్న అనుకూల పరిస్థితులు ఉంటాయి, అది అవకాశం అనమాట. అంటే భౌతికంగా కష్టపడాల్సిన పని లేదు, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని తన కార్యాన్ని తీవ్రంగా శ్రమపడి ముక్తిని కావించుకుంటాడనమాట. అది కృష్ణ భక్తి భావంలో ప్రవేశానికి ఈ సిద్ధి పొందగలుగుతాడు అనమాట, ఆ సాధన ద్వారా. తపస్విభ్యోధికో యోగి జ్ఞానేభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. మాతాజీ చూడండి, మాతాజీ ఎవరైనా చదువుతారేమో. హరే కృష్ణ. మాతాజీలు ప్రభుజీలు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. శ్రీలక్ష్మి మాత చదువుతారా? చదువుతానమ్మా. చదవండి మాతాజీ. తపస్విభ్యోధికో యోగి తపస్విభ్యోధికో యోగి తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మద్యోగి భవార్జున. హరే కృష్ణ. మాతా జీవిరెడ్డి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి ప్రభుజీ. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మద్యోగి భవార్జున. హరే కృష్ణ ప్రభుజీ. విజయ మాతాజీ చదవండి. హరే కృష్ణ. విజయ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః
కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. స్వాతి మాతాజీ, హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభుజీ హరే చదువుతారా కృష్ణ. ప్రభుజీ? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే. ఓ అర్జున, తపస్సు చేసే వాళ్ళకంటే, శాస్త్ర జ్ఞానం కల వాళ్ళకంటే కామ్య కర్మలు తపస్విభ్యోధికో యోగి, మునుల కన్నా, ఈ అధిక తపస్సులు చేసే వాళ్ళకన్నా అధిక మహత్తుడైన యోగి జ్ఞానిభ్య అపి, అంటే జ్ఞానుల కన్నా, జ్ఞానవంతుల కన్నా కూడా ఏమి అధిక మహత్తరుడుగా, అధిక మతోధిక భావింపబడతాడనమాట. కర్మిభ్య, కామ్య కర్మరతుల కన్నా కూడా అధిక మహత్తరుడు, అధిక యోగి. కాబట్టి తస్మాత్, అందుచే యోగి కమ్ము. ఓ అర్జున, తపస్సు చేసే వాళ్ళకంటే, శాస్త్ర జ్ఞానం కల వాళ్ళకంటే, కామ్య కర్మలు చేయ వాళ్ళకంటే కూడా యోగి గొప్పవాడు. నీవు యోగి అవ్వడానికి ప్రయత్నించు. యోగి అంటే ఏమి? భక్తి యోగం. అసలు యోగం అంటే ఏమి? భగవానునితో కలయిక. యోగి అంటే ఆ భగవంతునితో కనెక్షన్ ఉన్నవాడు అనమాట. అది అట్లాంటి విధానాన్ని మనుషులు ఆచరిస్తూ ఉన్నట్టువే రకరకాల పేర్లతో పిలువబడుతుంది కదా. కామ్య కర్మలు అంటే మనము ఫలితం కోసం చేసిన సకామ కర్మలు ఉన్నాయి కదా. ఒక లాభాన్ని ఆశించి చేసిన, భగవంతుడి కోసము ఒక పని చేసిన దానికి ఎంత లాభం వస్తుందన్న కామ్య కర్మలు చేస్తూ ఉంటారు. దాన్ని కర్మయోగం. మన కర్మలు చేస్తూ యోగాన్ని ఆచరించడమే. అధిక జ్ఞానంతో, అధికంగా జ్ఞానయోగం మార్గంలో అదే అనేక జ్ఞానాన్ని సంపాదిస్తూ భక్తి అధికంగా సంపాదించాలని చూసేవాళ్ళు జ్ఞానయోగం చూసాం కదా ముందు చాప్టర్లలో. అలాగే శ్రీకృష్ణుని భక్తియుత సేవలో నిండి ఉంటే భక్తి యోగం. ఇవన్నీ మెట్లు. తర్వాత అన్ని యోగాలకి, సర్వయోగాలు పూర్ణత్వం భక్తి యోగమే. ఇక్కడ భగవంతుడు ఈ యోగం యొక్క ఫైనల్ స్టేజ్ ని, అంటే ఏది పర్ఫెక్ట్ అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే భక్తి యోగం అనేది సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం అయినందుకు దాన్ని ఏ యోగం కూడా తీసుకెళ్లలేదు. యోగి అన్ని పరిస్థితులందు నీవు యోగి కాము అని చెప్తున్నారు. కామకర్తనకు అధికుడైన వాడు యోగి, తపస్వి కన్నా, జ్ఞాని కన్నా, కామకర్తి కన్నా అని. ఆత్మజ్ఞానం లేని తపస్సు ఎలాంటిది? అసంపూర్ణమైనది. కాబట్టి భగవానుని శరణాగతి లేని, అంటే ఇక్కడ ఆత్మజ్ఞానము లేకుండా కేవలం తపస్సు చేస్తూ ఉంటారనుకోండి, అది అసంపూర్ణమే. అలాగే జ్ఞానాన్ని ఎంత పొందినా భగవంతుని పాదపద్మాలు ఆశ్రయించిన జ్ఞానము అది కూడా అసంపూర్ణమే. కామ్యకర్మలు, భగవంతుని భావం లేకుండా ఎన్ని కామ్యకర్మలు చేసినా అది కూడా వృధా కాల వ్యయమే అనమాట. ఇక్కడ యోగ పద్ధతి, ఇక్కడ చెప్పబడేది భగవంతుడి యోగి కమ్మన్నది భక్తి యోగమే. ఇది ఇక్కడ తర్వాతి శ్లోకంలో చూడొచ్చు వివరంగా. హరే కృష్ణ. ఇది చదివిస్తే బాగుంటుంది మాతాజీ. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. హరే కృష్ణ. మాతాజీ నేను చదవను మాతాజీ. చదవండి ప్రభు, చదవండి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యో మాం అని తీసుకోండి ప్రభుజీ, ఇక్కడ కట్ చేయండి. సమే యుక్తతమో. హరే యో కృష్ణ మాం మాతాజీ. సమే ముక్తతమో మతః. సమే యుక్తతమో మతః. ప్రభుజీ సమే యుక్తతమో మతః. హరే కృష్ణ. చదవండి మరి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. హరే కృష్ణ. విజయమాత చదువుతారా? చదువుతాం మాతాజీ. హరే కృష్ణ.
योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मान श्रद्धवान् भजते यो मां समे युक्ततमो मतः. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జీవి రెడ్డి ప్రభుజీ, స్వాతి మాతాజీ చదవండి. హరే కృష్ణ. గురూజీ చదవాలా? చదవండి చదవండి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధవాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. హరే కృష్ణ ప్రభుజీ. జీవి రెడ్డి ప్రభు చదవండి ప్రభుజీ. योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः. హరే కృష్ణ. ఇంకెవరైనా हरे చదువుతారా? कृष्ण. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు అందరికీ. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ఎంత శ్రద్ధతో ఎల్లప్పుడూ నా యందే నిమగ్నమై ఉండువాడు, తన యందే నన్ను స్మరించేవాడు, భక్తితో సేవ చేసేవాడైన యోగి యోగులకెల్లా అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను. ముందు చెప్పాడు భగవంతుడు ముందు శ్లోకంలో, యోగి తపస్వి కన్నా, జ్ఞాని కన్నా, కామకర్మగతి కన్నా ఉత్తమైన యోగి, యోగి ఉత్తమైన వాడు, యోగి కమ్ము అన్నాడు. మరి ఆ యోగి ఎలా ఉండాలో ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంబిషన్ ఉండి, ఒక లక్ష్యం ఉండి, ఆ లక్ష్యాన్ని సాధన ద్వారా తయారు చేసుకుని, ఆ సాధనలో ఏం చేశాడు? ప్యూరిఫికేషన్, హృదయాన్ని పవిత్రం చేసుకున్నాక ఉత్తమ అత్యుత్తమ లక్ష్యానికి చేరుకున్నాడు అనమాట యోగి కావడం అనేది. అంటే యోగులందరిలోకెల్లా అన్ని విధాలైన సర్వేషాం మద్గతేన నన్నే తలంచుతూ నన్నే పరమగతిగా తలిచేవాడు, అంతరాత్మన తనలో తాను శ్రద్ధావా సంపూర్ణ శ్రద్ధ కలవాడు, భజతే ప్రేమయుక్తమైన సేవ చేసేవాడు, ఎవరు మాం నన్ను, స మే అతడు నా చేత యుక్తతమ అత్యుత్తమమైన యోగి అని భావింపబడేను. భగవంతుడు అక్కడ పర్ఫెక్ట్ యోగి ఎవరో ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. తనని అత్యంత శ్రద్ధతో నా భావన ఎంతే ఉండాలి, నిలిచి ఉండాలి, నన్నే స్మరించాలి, నాకే దివ్యమైన ప్రేమయుత సేవ చేయాలి. ఇదంతా భక్తి యోగమే కదండి. అలాంటి యోగే హృదయస్థ పరమాత్మ దర్శించగలిగిన వాడే అత్యంత నాతో యోగం నందు స్థితుడై ఉన్నట్లు అనమాట. యోగి తనతో కూర్చుని ఉండాలి భగవంతునితో అనమాట. సర్వుల్లో అతనే ఆ అత్యున్నతుడని భగవంతుడు ఇక్కడ అభిప్రాయం అని చెప్తున్నారు అనమాట. భగవానుడికి సేవ చేయడమే యోగి. భజతే అంటే సేవ కూర్చుట అనేది ఆలోచించాలన్నమాట. ఆలోచింపజేసే పదం అది, సేవ కూర్చడం అనమాట. శ్రద్ధ, మరి ఎలా చేయాలి ఆ సేవ? మరియు ప్రేమతో ఉనరించబడే సేవ, అది భగవంతునికి ప్రత్యేకంగా ఉద్దేశింపబడి ఉందన్నమాట. భజంతి హర్షిత్ అవజానంతి మామూఢ అంటే భగవంతుని మూర్ఖులు తెలుసుకోలేరు. నిజమైన యోగి సేవ చేస్తూ ఉంటాడు కాబట్టి భగవంతుని హృదయస్థ పరమాత్మని తెలుసుకోగలుగుతాడు. యోగం అంటే ఏమి? ఆఖరి శ్లోకం ముఖ్యంగా భక్తి యోగమే. మిగతా యోగాలన్నీ కూడా ఎలా చేస్తాయి? భక్తి యోగ గమ్యస్థానం వైపు ప్రయాణింపచేస్తాయి అన్నమాట. కర్మయోగంతో ప్రారంభమై భక్తి యోగం వరకు రావడం అనేది చాలా సుదీర్ఘ ప్రయాణం. అది కర్మయోగము, తదుపరి జ్ఞాన యోగము, తదుపరి అష్టాంగ యోగము, ఆ తర్వాత భక్తి యోగానికి రావడం అనేది చాలా టైం పట్టేటివి అనమాట. అంటే అలాంటి సుదీర్ఘ మార్గంలో మొట్టమొదటి కర్మయోగము స్టార్టింగ్ పాయింట్. జ్ఞానము వైరాగ్యాలతో, అంటే ఈ కర్మయోగంలోనే కొద్ది కొద్దిగా జ్ఞానం సంపాదిస్తూ, ఆ జ్ఞానం తర్వాత జ్ఞానం వచ్చిందంటే వైరాగ్యం వస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడు నువ్వు జ్ఞానయోగంలో స్థితుడైనట్లు అనమాట. సరే, ఆ జ్ఞానయోగం తర్వాత ఇంకా ఈ ఆసనాలు, పద్ధతులు, అష్టాంగ యోగ దాని ద్వారా అంటే ఈ నియమ నిబంధనలతో కూడిన దాన్ని ఆచరిస్తూ ఉంటే, అంటే పరమాత్మ ధ్యానానికి రావడం మొట్టమొదట. ఈ ఆసనాలు, పద్ధతుల ద్వారా పరమాత్మ ధ్యానంలతో జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు. కర్మయోగం ఆచరిస్తూ వైరాగ్యాన్ని అలవర్చుకుని వైరాగ్యంలో జ్ఞానాన్ని సంపాదించి, ఆ జ్ఞానం అభివృద్ధి అయిందనుకోండి, మనస్సు హృదయస్థ పరమాత్మ మీదే నేను నిలబడిచినప్పుడు అది అష్టాంగ యోగం అవుతుంది అనమాట.
ఇలాంటి అష్టాంగ యోగాన్ని దాటి భగవంతుని అవగతం చేసుకోవడమే. ఆయనే ఎప్పుడైతే మనకి భగవంతుడే అంతిమ లక్ష్యంగా చేసి వచ్చినప్పుడు అది భక్తి యోగం అన్నమాట. దాన్ని ఆచరించాకే కదా వివిధ భక్తి మార్గాలన్నీ ఉన్నాయి. అదేని కేవలము ఇక అది ఒకదాన్నే ఒకే దాంట్లోనే ఉన్నారనుకోండి అట్లే పిలుస్తారు. కర్మయోగని, జ్ఞానయోగని, ధ్యాన యోగని, హఠయోగి, రాజయోగం, ఇంకా చాలా ఉన్నాయి. హఠయోగం ఉంది, అష్టాంగ యోగాల్లో ఉంది. అలాంటి దానితోనే పిలుస్తారు అన్నమాట. కానీ భక్తి యోగంలో ఉన్నవాడు మాత్రము భక్తుడు ఈ అన్ని యోగాల కంటే కూడా పర్ఫెక్ట్ గా చేరినట్లు అనమాట. భక్తి యోగంలో ఉన్న మనుషుడికి వీటన్నిటిని దాటి వచ్చేసాడు అనమాట. ఇప్పుడు ఉదాహరణ చెప్పుకున్నాం అనుకోండి, మనము ఈ హిమాలయ పర్వతాలు ఉన్నాయి. హిమాలయ అంటే చిన్నప్పుడు పిల్లలంతా కూడా ఏ జాగ్రఫీలో చదువుతూనే ఉంటారు. ఏవి ప్రపంచంలోకి వెళ్ళి అత్యున్నత పర్వతాలు అని చెప్పినప్పుడు హిమాలయాస్ అని చెప్తాం కదా, హిమాలయాలు అని చెప్పి చెప్పుకుంటాం. మరి ఆ హిమాలయాలు అత్యంత ఎత్తైన శిఖరం ఏది అని చెప్తే ఎవరెస్ట్. ఎవరెస్ట్ శిఖరం అని చెప్తాం కదా. అదే విధంగానే భక్తి యోగం అనేది అత్యున్నతమైనది. అలాగా ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఈ యోగం సరే, యోగంకి వచ్చినాక భక్తి, ఆ భక్తి అంటే ఎలా ధ్యానించగలగాలి భగవంతుని? వేద నిర్దేశానుసారము మీకు నియమాలన్నీ పాటిస్తూ ఆ కృష్ణ భక్తి రస భావనకు వచ్చిన వాళ్ళకి దర్శనీయుడు, సాకారుడు అయిన భగవంతుడు ఎలాగా ఆదర్శనీయుడైన యోగి శ్యామ సుందర రూపమైన ఎలా ఉంటాడు శ్రీకృష్ణ భగవాన్? అందరికీ తెలుసు. ఆయన చూడంగానే ఏం గుర్తొస్తుంది? చేతిలో వేణువు, శ్యామ సుందర రూపము, నీలమేఘ శ్యాములు అనుకోవచ్చు కదా. ఆయన మొహము ఒక కలువ పువ్వులాగా అత్యంత తేజస్సుతో ఉంటుందన్నమాట. ఆయన వస్త్రాలు పీతాంబర దారి, అలాగే వనమాలలు, ఉమాల ధరించిన అదే శ్రీకృష్ణ భగవాన్ రూపాన్ని ధ్యానిస్తూ ఉంటాడనమాట. ఆయన దేహకాంతే కదా బ్రహ్మజ్యోతి, మొత్తము వ్యాపించి ఉండే సర్వదిక్కుల్ని ఉంటుందన్నమాట. ఆయన ఎలా ఉంటాడు? అన్ని అవతారాలు ఆయనవే. రాముడు, నృసింహుడు, వరాహాది అన్ని అవతారాల్లో ఆయన అవతరిస్తూ ఉంటాడు. అలాగే మనకి ఆయన యొక్క లీలలు తెలుసుకునే దానికి ఆయన తన స్వీయ అవతారంతో వస్తాడన్నమాట. కృష్ణ అవతారంలో మనం నిరంతరము తలుచుకునే దానికి యశోదామాత దగ్గర పెరిగాడు కదా. అప్పుడు ఎన్ని నామాలు? కృష్ణుడు అంటాం, గోవిందుడు, వాసుదేవుడు. అలాగే రసాలు, ఆ బృందావనంలో ఎన్ని రసాలు ఉన్నాయన? ఉత్తమ పుత్రుడు, ఉత్తమ భర్త, ఉత్తమ స్నేహితుడు, అలాగే ఉత్తమ గురువు. ఇప్పుడు అర్జునుడికి గురువు అయ్యాడు కదా. ఇలాంటి షడ్గుణైశ్వర సంపన్నుడు అనమాట. అన్ని ఉన్నాయి. ఈ లక్షణాలని అన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చిన లక్షణాలు ఏవైతే తెలుసుకోగలిగింటాడో అతని ఉత్తమ యోగి భక్తి యోగ పదంలో అనమాట. ఇదే అన్నమాట. వేద జ్ఞానము అవగతం చేసుకున్నవాడు అంటే ఉపనిషత్తులు ఏం చెప్తాయి? భగవానుని యందు, గురువు యందు సంపూర్ణ విశ్వాసం ఎవరికైతే ఉన్న మహాత్ములు ఎవరైతే ఉంటారో, ఒకటి భగవానుడు, రెండు గురువు, వాళ్ళకి మాత్రమే ఈ వేద జ్ఞానపు మర్మ గుహ్యమైన వేద జ్ఞానము వాళ్ళకి అప్రయత్నంగానే బోధపడుతుంది అనమాట. ఇది ఇక్కడ చెప్పబడుతోంది. ముఖ్యంగా ఈ యోగి ఇక్కడ చెప్పబడిన భగవంతుని చేత యోగినామపి సర్వేషం అంటే భక్తి యోగం ఆచరిస్తూ హృదయస్థ పరమాత్మని దర్శించగలగవాడు అనమాట. అంటే ఈ జన్మంలో గానే భక్తి అంటే వచ్చే జన్మ, నెక్స్ట్ జన్మల్లో ఎలాంటి భౌతిక లాభాపేక్ష ఆశించకుండా భగవంతుని చేసే సేవయే భక్తి. అలాంటి కోరికల నుంచి విడిపడినప్పుడే మనస్సును భగవంతుని పాద పద్మాల మీదే లగ్నం చేసినది. అది నిష్కామ కర్మ అనమాట యొక్క ప్రయోజనం. ఇవి ఉపనిషత్తులు చెప్తూ ఉండేదన్నమాట. ఎందుకంటే ఈ యోగ పద్ధతిలో ఇప్పుడు చెప్పిన అన్ని కూడా పూర్ణత్వం సాధించేదానికి, ఆ కృష్ణ భక్తిని పెంపొందించుకోవడానికి ఇవన్నీ కూడా మార్గాలన్నమాట. ఇది ఈ ధ్యాన యోగం అనబడే ఆత్మ సంయమ యోగం యొక్క ఈ 6వ చాప్టర్ ఇంతటితో ముగుస్తోంది. హరే కృష్ణ భక్తులందరికీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీలు, ప్రభుజీలు, ఏమైనా డౌట్లు ఉంటే